హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. స్టవ్ మీద రైస్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి అనుకోకుండా రైస్ అయితే మాడిపోతూ ఉంటుంది. అలా మాడిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కొంచెం అయితే ముందుగా రైస్ గిన్నెని ఏదైనా ఒక ప్లేట్లో వాటర్ పోసేసుకుని ఇలా రైస్ గిన్నెని వాటర్లో పెట్టుకొని ఆనియన్స్ని ఇలా కట్ చేసేసుకొని అక్కడొకటి ఇలా పెట్టేసామనుకోండి, ఆనియన్ను మాడ్ స్మెల్ను పీల్చుకుంటుంది. మనం తినడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, సోప్ బాక్సుల్ని మనం సోప్ తీసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. ఈ సోప్ బాక్సులను చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ బాక్సులను తీసుకొని ఇలాగా నాప్కిన్స్ అయితే ఉంటాయి కదండి, నాప్కిన్స్ మనం వాష్ చేసేసుకుని ఒక చోట పెట్టుకుంటూ ఉంటాము. ఇలా చక్కగా ఈ సోప్ బాక్స్లో పెట్టేసి ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, తీసుకుని అందుబాటులో యూజ్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. అందులో సోప్ బాక్స్లో ఉంది కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి. తీసుకున్న ప్రతిసారి కూడా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా నాప్కిన్ పెట్టి చూడండి, చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది. మనకు ఒక చోట ఉంటాయి, తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, స్పెట్స్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి డస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి స్క్రాచెస్ వచ్చేసి బాగా డస్ట్ ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇలాగా స్క్రాచెస్ కానీ డస్ట్ కానీ క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం వ్యాజ్లైన్ అయితే ఇలాగా అప్లై చేసేసి ఏదైనా ఒక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకుని వ్యాజ్లైన్ కొంచెం దానికి అప్లై చేసేసి ఇలాగా చక్కగా స్పెట్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్క్రాచెస్ కానీ డస్ట్ కానీ ఈజీగా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. మనం పెట్టుకున్నప్పుడు చక్కగా క్లియర్గా కనిపిస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 4, ఎండు కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎండు కొబ్బరిని మనం అలానే పెట్టేస్తే పాడైపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా పంచదారలో ఎండు కొబ్బరిని పెట్టేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, ఎండు కొబ్బరి పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, సోప్ తీసుకున్న తర్వాత ఇలాగా సోప్ని అయితే మనం సోప్ బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుందండి. మన రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం సోప్ని అయితే ఎక్కువగా వాటర్లో వేస్ట్ చేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. అది ఎలానో చూపిస్తా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సోప్ని అయితే తీసుకొని ఇలాగా మేకుతో ఒక హోల్ అయితే పెట్టుకోవాలండి. ఇలా హోల్ అయితే పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక థ్రెడ్ అయితే తీసుకొని ఆ హోల్లో నుంచి థ్రెడ్ని అయితే పోనిచ్చి ఇలా ముళ్ళలాగా వేసుకోవాలి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులని చక్కగా ఆదా చేసుకునే అద్భుతమైన టిప్ అండి. ఇలా థ్రెడ్ని అయితే ఎక్కించేసి ఒక ముళ్ళలాగా వేసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర సింక్ దగ్గర ఇలాగా మనం ట్యాప్కి తగిలించేసుకున్నాం అనుకోండి, హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా మనం సోప్ బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం కదండి సోప్ని, ఆ సోపు వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. ఇలా అయితే మనం సోప్ బాక్స్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని అందులో పెట్టేస్తూ ఉంటాము. వాటర్ అంతా కూడా అందులో ఉండిపోయి సోప్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే చక్కగా ఇలాగ థ్రెడ్ని అయితే పెట్టేసుకుని ఇలా ట్యాప్కి తగిలించుకున్నాం అనుకోండి, హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా మనం ఇలా తగిలించేస్తే చక్కగా గాలికి ఆరిపోతుంది. మనకి సోపు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం బాత్రూంలో ఇలా పెట్టుకున్నా కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత ఇలా ట్యాప్కి తగిలించేసామనుకోండి, మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. సోపు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మన డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయండి. ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ అయితే తీసేసుకొని ఇలా చాకునైతే ఇలా స్టవ్ మీద కొంచెం హీట్ చేసేసుకొని ఇలాగా బాటిల్ని అయితే ఇలా
కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఒక హోల్ అయితే పెట్టుకోవాలి, క్యాప్ పెట్టేసుకోవాలండి. ఇలా పెద్ద సైజు బాటిల్ అయితేనే చక్కగా ఉంటుంది మనకి ఇండోర్ ప్లాంట్ పెట్టుకోవడానికి కానీ, అలానే మనం ఇంట్లో బాత్రూమ్స్లో అయితే ఒక్కొక్కసారి బ్రష్లు కానీ, పేస్టులు కానీ, అలానే షాంపూ డబ్బాలు కానీ కింద పెట్టేస్తూ ఉంటాము. ఇలాగ ఎక్కడైనా ఇలా హ్యాంగర్ తగిలించేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి షాంపూ డబ్బాలు కానీ, బ్రషెస్ కానీ ఇలా తగిలించుకోవడానికి చక్కగా ఉంటుంది. అందులో పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఓల్డ్ బ్యాంగిల్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బ్యాంగిల్ అయితే తీసుకొని ఇలా చక్కగా పెన్స్ పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఎక్కడైనా ఒక హ్యాంగర్ తగిలించేసుకున్నాం అనుకోండి, ఎన్ని పెన్నులైనా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చిన్నపిల్లలు పెన్నులు వాళ్ళకు దొరికాయంటే మొత్తం కూడా ఇలాగా పాడు చేసేస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలాగా ఒక బ్యాంగిల్కి అయితే ఇలాగ పెన్స్ అయితే పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగర్ తగిలించుకున్నాం అనుకోండి, అవసరానికి యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి అందకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 8, ట్యాబ్లెట్ సీట్ ఒకటి తీసుకొని ఇలాగ మనం పిన్నికి పెట్టేసి శారీకి పెట్టుకున్నాం అనుకోండి, దారపోగులు పైకి మనకి లేకుండా ఉంటాయి. అలానే మనం పిన్ని పెట్టుకున్న ప్రతిసారి కూడా దారం అయితే ఇలాగా ఊడొచ్చేస్తూ ఉంటుంది కదండి, అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుందండి. ట్యాబ్లెట్లు అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ సీట్ని ఇలా కొంచెం కట్ చేసేసుకొని, అంటే పైన లేబుల్ ఉంటుంది కదండి, ఆ లేబుల్ కొంచెం కటింగ్ చేసేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, దారం అనేది పైకి లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఒక ట్యాబ్లెట్ సీట్ ఉంటే చాలండి, చక్కగా సూదిలోనికి దారం అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్కించుకోవచ్చండి. ట్యాబ్లెట్ సీటు మనకి అయిపోయిందైనా పర్లేదు, ఫుల్దైనా పర్లేదండి, మనకు కావాల్సినటువంటిది ఎడ్జ్ కొంచెం అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగైతే ట్యాబ్లెట్ సీట్ని తీసుకున్నాం కదండి, ముందుగా సెజర్ పెట్టి ఇలాగ కొంచెం ఒక టగ్స్ లాగా ఒక ఘాట్ అయితే ఇచ్చుకోవాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా సెజర్ పెట్టి ఇలా కొంచెం కట్ చేసుకొని ఇందులోనికి దారం అయితే ఇలా పెట్టేసేయాలండి. తర్వాత నీడిల్ తీసుకొని ముందుగా ట్యాబ్లెట్ సీట్ని అయితే నీడిల్లోనికి ఎక్కించుకోవాలి. తర్వాత నీడిల్ అయితే ఇలాగ నీడిల్లోనికి ట్యాబ్లెట్ సీట్ని ఎక్కించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ టగ్స్లో మనం దారం అయితే పెట్టాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగైతే నీడిల్లోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చండి. చూసారా ఎంత సింపుల్గా ఎక్కిందో. ఇలా ట్యాబ్లెట్ సీటు ఎడ్జులు కొంచెం కట్ చేసేసుకుని ఇలాగ టగ్లో నుంచి దారం అయితే చక్కగా ఇలా అయితే నీడిలోనికి దారం ఎలా ఎక్కించుకోవాలనేది మనకి యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. సో ఇలా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకొక విధంగా కూడా చక్కగా సూదిలోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చండి. ఒక బ్రష్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే నీడిల్లోనికి థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు. ఒక బ్రష్ అయితే తీసుకొని ఇలాగా థ్రెడ్ని అయితే బ్రష్ పైన ఇలా పెట్టేసి సూదిలోనికి దారం ఈజీగా ఇలా ఎక్కించుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. చూసారా, ఈ విధంగా అయితే చక్కగా మనం నీడిల్లోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చు. ఒక టూత్ బ్రష్ ఉంటే చాలండి, ఎన్ని దారాలైనా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక విధంగా కూడా నీడిల్లోనికి చక్కగా థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు అండి. ఒక సోప్ ఉంటే చాలండి, సోప్తో చక్కగా నీడిల్లోనికి దారం అయితే ఎక్కించవచ్చు. ఇలా మనం నీడిల్లోనికి దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. సోపుని తీసుకుని ఇలాగ సోపుని అయితే అంటే థ్రెడ్కి కొంచెం ఇలాగా సోప్ని అయితే ఇలా రఫ్ చేసి ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి నీడిల్ అయితే కొంచెం స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. ఇలా నీడిల్లోనికి హోల్లోనికి చక్కగా ఇలా థ్రెడ్ని అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. వీడియోలో చూపించిన విధంగా చూసారా ఎంత చక్కగా ఎక్కిందో. ఇలా మనకి ముసలి వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా కళ్ళు కనిపించుకున్న వాళ్ళకి చక్కగా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా సోప్ని ఇలా థ్రెడ్కి అయితే అప్లై చేసేసి నీడిల్లోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇక్కడ పెయింటింగ్ బ్రష్ ఒకటి ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా నీడిల్లోనికి దారం ఇలా కూడా ఎక్కించుకోవచ్చు. ఒక పెయింటింగ్ బ్రష్కి ఉన్నటువంటి థ్రెడ్ని అయితే తీసుకొని ఇలాగ చిన్న స్టిక్ అయితే తీసుకొని ఇలా ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే నీడిల్లోనికి ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు థ్రెడ్ని అయితే ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలా థ్రెడ్ని అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చండి. చూసారా, ఇప్పుడు ఈ దారం అయితే ఎక్కించాను కదండి, ఇలా ఎన్ని దారాలైనా చాలా సింపుల్గా ఈజీగా, ఎన్ని లైన్స్ దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నచ్చిందండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 11,
ఇక్కడ బాటిల్తో చక్కగా నీడిలోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చండి. అది ఎలానో చూస్తున్నారండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాటిల్ని అయితే ఇలాగా ఒక బాటిల్ తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం అయితే ఇలా ఎడ్జ్లను అయితే కట్ చేసేసుకొని ఇక్కడ ఒక టగ్ అయితే ఇచ్చుకోవాలండి. అంటే కొంచెం ఒక ఘాట్ లాగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ఘాట్ అయితే పెట్టేసుకొని ఇలాగ చక్కగా ఈ ఘాట్లోనికి థ్రెడ్ని అయితే పెట్టేసేయాలి. ఇప్పుడైతే నీడిల్ తీసుకొని నీడిల్ హోల్లోకి ఇలాగా బాటిల్ లేబుల్ని అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా థ్రెడ్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని దారాలనైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. చూసారా ఈ విధంగా ఎన్ని దారాలనైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. టిప్స్ నచ్చాయండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. టిప్ నెంబర్ 12, పిల్లల షూస్ ఒక్కొక్కసారి పాలిష్ చేసుకోకపోతే ఇలా అప్పటికప్పుడు హడావులు లేకుండా ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇలా అయితే కొంచెం టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలా కొంచెం యాజ్లన్ అయితే అప్లై చేసేసుకొని ఇలా షూస్ క్లీన్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అప్పటికప్పుడు మనం పాలిష్ చేస్తే ఎలా ఉంటాయో షూస్ సేమ్ అలానే ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్లాస్టిక్ బూజుకి అడుకున్నటువంటి థ్రెడ్ని అయితే ఒక దాన్ని తీసుకుని ఇలాగ ఒక పిన్ అయితే ఉంటే చాలండి, ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కూడా ఎక్కించుకోవచ్చు. పిన్ ఒకటి తీసుకొని ఇలా ప్లాస్టిక్ బూజు కరుకున్నటువంటి థ్రెడ్ని ఒక దాన్ని తీసుకొని ఇలా మలుచుకోవాలండి. ఇలా మలుచుకొని పిన్కి అయితే ఇలాగా పెట్టేసుకొని ప్లాస్టర్ అయితే వేసుకోవాలండి. ముందుగా మన నీడిల్లోనికి చక్కగా ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కించుకొని మళ్ళీ మనం మామూలు థ్రెడ్ని అయితే ఈ ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చండి. ఎన్ని దారాలనైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. చూసారా ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ అయితే యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా ఆ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలనైనా ఎన్ని లైన్స్ దారాలనైనా చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్కించుకోవచ్చండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్స్ నచ్చాయండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.